ఇంకొకటి మేజర్, అది చాలా చిన్న విషయం లాగా మాట్లాడుకుంటుంటారు, కానీ అది చాలా పెద్ద విషయం అన్నట్టుగా ఒక అమితాబ్ బచ్చన్ లాంటి ఒక పెద్ద మహా నటుడే నటించి చూపించాడు ఆ సినిమా ఓన్లీ కాన్స్టిపేషన్ మీద. ఆ కాన్స్టిపేషన్ అనేది కూడా గట్టికి సంబంధించిన ఒక వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం. మనం చాలా రోజు పర్ఫెక్ట్గా అన్నీ సక్రమంగా ఉండేవాడికి అసలు అది ప్రాబ్లమే కాదు, కానీ కాన్స్టిపేషన్ వల్ల ఎంతో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించి గట్టికి సంబంధించి ఇంటర్లింక్ ఏంటి, దానికి సంబంధించి మీకు దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మీరేం చెప్తారు? గట్లో ఉండే లాస్ట్ పార్ట్ ని కొలాన్ అంటారండి, లార్జ్ ఇంటెస్టైన్. అక్కడ ఏం జరుగుతుందంటే బాడీలో ఉండే మన ఇంతవరకు ఫుడ్ ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి అవసరమైన పదార్థాలన్నీ మనం స్మాల్ ఇంటెస్టైన్ లో అబ్జర్వ్ అయిపోతాయి. ఆ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ లోకి వస్తుంది. మనకి ఇంకొక తెలియని అంటే లేదా కొత్త విషయం ఇప్పుడు ఏదైతే మనకి ఎక్కువ తెలుస్తుంది ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ లో మైక్రోబయోమ్ అని ఉంటుందండి. ఈ పెద్ద పేగు అంటారండి లార్జ్ ఇంటెస్టైన్ ని. ఇక్కడ మనకి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇంకా ఫైనల్ వేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుందండి. మనం అది దాన్ని స్టూల్ కింద చెప్తాము లేదా మోషన్ కింద బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ పెద్ద మైక్రోబయోమ్ అంటే మనతో పాటు ఇంకా బోల్డ్ జీవరాశులు మనలోనే ఉంటాయండి. ఈ జీవరాశులు ఎన్ని ఉంటాయంటే మనకుండే సెల్స్ కన్నా త్రిబుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ 2 kgs ఆఫ్ అవర్ బాడీ ఇవే ఉంటాయండి. ఓకే, ఎక్స్ట్రా కాదండి, మన పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అది. వీటిల్లో రకరకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. బ్యాక్టీరియాలు అంటారు, వైరస్లు అంటారు, పాథోజన్స్ అంటారు, ఇలా రకరకాలు. ఇంకా అందులో అది పెద్ద అదొక వరల్డ్ అండి కంప్లీట్ గా. ఇది కూడా మన హెల్త్ మెయింటెనెన్స్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కువ వినే ఈ బయోమ్ అని, ప్రోబయోటిక్ అని, ప్రీబయోటిక్ అని అనేదంతా దీనికి సంబంధించినది. ఇందులో ఏరోబిక్ బ్యాక్టీరియా అని అంటే ఆక్సిజన్ ని తీసుకుని బతికేది, anaerobic బ్యాక్టీరియా అని వితౌట్ ఆక్సిజన్ కూడా బతికేవి, కొన్ని మనతో పాటు కలిసి బతికేవి, కొన్ని మనకు ఆపోజిట్ లో మన ఎనర్జీని తీసేసుకుంటూ మనకి డ్యామేజ్ చేసేవి కూడా ఉంటాయి. ఈ మైక్రోబయోటా అనేది మనం తినే ఫుడ్ బట్టి చేంజ్ అవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయండి. ఎప్పుడైతే మనం దానికి ఫేవరబుల్ ఫుడ్ తీసుకుంటామో దాని గ్రోత్ బాగుంటుంది, అది మనకు హెల్ప్ చేస్తాయి. అంటే సింబయోటిక్ బ్యాక్టీరియా అంటారు, అంటే మనకి సహకరించేవి. అవి ఎక్కువ ఉంటాయి. మన ఆపోజిట్ బ్యాక్టీరియాస్ అంటే మన నుంచి ఏదైతే డ్రైన్ చేస్తే అవి తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఈ రేషియోలో ప్రాబ్లం వస్తుందో అప్పుడు అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాన్స్టిపేషన్ కి వన్ ఆఫ్ ద కాజ్ అది. ఇంకొక కాజ్ వాతం యొక్క సీట్ అనేదే కొలాన్ అంటే పెద్ద పేగు. ఎప్పుడైతే మనం తినే ఫుడ్ కానీ మనం చేసే యాక్టివిటీ కానీ దాన్ని పెంచినట్టు ఉంటుందో, వాతాన్ని పెంచేది, అగ్రవేట్ చేసేది, దాన్ని ఉండే స్థితి కన్నా ఎక్కువ చేసేటట్టు మన లైఫ్ స్టైల్ ఉన్నట్టయితే అప్పుడు మూమెంట్ అనేది స్టక్ అవుతుంది. అప్పుడు కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. మూడో విషయం, మనకి డైజెషన్ అంతా కూడా మూమెంట్ బేస్డ్ అండి. రైట్ ఫ్రమ్ మౌత్, ఇక్కడ ఈసోఫేగస్ అంటాము, అంటే ఫుడ్ మౌత్ లో తినిన తర్వాత స్టమక్ లోకి వేసే ఒక ఫుడ్ పైప్ అండి. అది కూడా ఒక మూమెంట్ లోనే ఉంటుంది. ఈ మూమెంట్ అంతా చేసేది ఒక రకమైన నర్వస్ సిస్టమ్ అండి. దాని ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. అంటే మన మొత్తం గట్ చుట్టూరా ఒక నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మూమెంట్ లో ప్రాబ్లం వస్తుందో అప్పుడు కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. సో ఆ పేషెంట్ కి ప్రాబ్లం దేని వల్ల వచ్చిందో చూసి దాని పరంగా మనం వెళ్తే అప్పుడు అది క్లియర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు వచ్చిన పేషెంట్ని బట్టి, వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలను బట్టి, వాళ్ళకున్న సిచ్యువేషన్ ని బట్టి మీరు వీటిలో ఏది మీకు ప్రాబ్లం అనేది మీరు కనిపెట్టారు. మేము చూసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి దానికి ఫేవరబుల్ గా ఉండే కండిషన్ క్రియేట్ చేసి మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తామండి. కాన్స్టిపేషన్ అనే దానికి అది ప్రాబ్లం. ఇట్లాంటి మీకు వస్తూ ఉంటాయి మేడం? వస్తాయండి. ప్లస్ ఈ కాన్స్టిపేషన్ అనేది ఎప్పుడైతే మనకి మైక్రోబయోమ్ లో ఇష్యూ వస్తుందో ఇది ఓన్లీ గట్ ఇష్యూసే కాకుండా మిగతా సిస్టమ్ ఇష్యూస్ లో కూడా గట్ రెస్పాన్సిబుల్ అవుతుంది. బ్రెయిన్ కూడా దానికి. ఎగ్జాక్ట్లీ అండి. పార్కిన్సన్స్ లో ఎక్కువ చూసామండి, న్యూరో డీజనరేటివ్ కేసెస్ లో. మీకు న్యూరో డీజనరేషన్ కి గట్ కి మీకు అర్థం అవ్వాలి మనకి అసలు ఏంటి రిలేషన్ అన్నట్టయితే, మనం అది కొంచెం పెద్ద పేగుకి ముందే చిన్న పేగు ఉంటుంది కదా, అక్కడ 3 మేజర్ పార్ట్స్ అండి. ఫస్ట్ పార్ట్ లో ఇంకా డైజెషన్ జరుగుతుంది, నెక్స్ట్ పార్ట్ లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే దానికి ఉండే వాల్ ఉంటుందండి, మనకి ఇంటెస్టైన్ మొత్తంగా ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్ అన్నిటిని టైట్ జంక్షన్ అంటారు. అంటే ఒక సెల్ కి మధ్యలో టైట్ జంక్షన్స్ అని ఉంటాయి. అవి ఓపెన్ అయ్యి ఏది వెళ్ళాలి ఏది వెళ్ళకూడదు ఇందులోంచి అనేది చాలా స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తూ ఉంటుంది. అందుకని ఎలా అయితే మనకి బార్డర్ లో, మన కంట్రీ బార్డర్ లో ఎంత స్ట్రిక్ట్ గా ప్రతిదీ చూసి పాస్ చేస్తాయో అంతే స్ట్రిక్ట్ గా ఈ
ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో అంటే మనం ఇప్పుడు తినిన ఫుడ్ మొత్తం డైజెస్ట్ అయిన తర్వాత ఏది మన బాడీలోకి వెళ్ళొచ్చు, ఏది వెళ్ళకూడదు. ఒకవేళ ఇందులోంచి ఏదైనా హార్మ్ఫుల్ ఉంటే అక్కడే ఒక లింఫ్ సిస్టమ్ అనేది ఉంటుందండి. ఓకే. లింఫ్ అంటే ఇమ్యూన్. ఓకే. ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్, దాన్ని గాల్ట్ అంటారు లేదా మాల్ట్ అంటారు. ఈ 2 కైండ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ కొన్ని రకాల యాంటీబాడీస్ అంటే ఒక రకమైన సోల్జర్స్ అన్ని ఉన్నట్టు, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు. అవే ఫస్ట్ ఫిల్టర్ చేసేస్తాయి. ఇతను ఏదైనా హార్మ్ ఇప్పుడు మనం లోపలికి పంపిస్తే ఇది ఏదైనా హార్మ్ చేస్తుంది, ఇక్కడే క్లియర్ ఆఫ్. ఓకే. సో ఇది కానీ పాయింట్ ఏంటంటే అది యాక్టివ్ గా ఉండాలి. ఓకే. ఆ లింఫ్ యాక్టివ్ గా ఉండాలి, ఇంటెస్టైన్, ఆ మెంబ్రెయిన్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఓకే. ఓకే. ఇప్పుడు గట్టికి సంబంధించి గాల్ బ్లాడర్ కూడా చాలా, అంటే నేను ఎందుకు ఇన్ని క్లియర్గా అడుగుతున్నానంటే ఒక్కొక్కళ్ళు ఈ గాల్ బ్లాడర్ ప్రాబ్లం వచ్చింది అనేది కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇది కూడా గట్టికి సంబంధించిన ఇష్యూనే. దీనికి సంబంధించి వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? గాల్ బ్లాడర్ అనేది దాని నుంచి బైల్ అనేది వస్తుందండి, బైల్ జ్యూస్. అది ఎక్కువగా ఫ్యాట్, మనం తినే ఫుడ్లో ఫ్యాట్ని ఈజీగా డైజెస్ట్ చేసుకోవడానికి సెక్రీట్ చేసే దానికి రెస్పాన్సిబుల్ అండి. కాకపోతే గాల్ బ్లాడర్ నుంచి సెక్రీట్ అయ్యే సెక్రీషన్లో కనుక పిత్తం ఎక్కువైనా ఎక్కువ సెక్రీట్ అయిపోతుంది అప్పుడు మనకి సోర్ వామిటింగ్స్ అంటే తేన్పులు పులుపు వామిటింగ్స్ రావటం ఇవి ఎక్కువ జరుగుతాయి. అదే కనుక అది సెక్రీషన్ తగ్గించింది అనుకోండి, గాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి, గాల్ బ్లాడర్ స్లడ్జ్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఫ్యాట్ ప్రాపర్ గా మనకి డైజెస్ట్ కాదు, ఫ్యాట్ మనకి అప్పుడు అబ్జార్బ్ అవ్వదు, మన సెల్ వరకు వెళ్ళదు. కాబట్టి గాల్ బ్లాడర్ కి గట్ కి ఇలా సంబంధం. ఇందాక చెప్పిన పార్కిన్సన్స్ ని మేము చెప్దాం అనుకున్నది ఏంటంటే ఆ టైట్ జంక్షన్ అనేది ఉంటుంది కదా, ఎప్పుడైతే మనం తినే ఫుడ్స్ లో వీట్, ఎందుకు వీట్ వద్దంటున్నాం ఇప్పుడు ఉండేది, అందులో ఉండే గ్లూటెన్ ఆర్ వీట్ అనేది ఈ టైట్ జంక్షన్ ని వీక్ చేస్తుంది. ఓకే. దాంతో ఇది ఫుల్ గా గార్డ్ చేయలేదు, అక్కర్లేనివి కూడా మనకి లోపలికి ఎంటర్ అయిపోతాయి. దీని బ్యారియర్ అంటారు సార్, దిస్ ఇస్ కాల్డ్ బ్యారియర్. ఆ బ్యారియర్ బ్రేక్ అయిపోతుంది. ఓకే. ఆ టైట్ జంక్షన్స్ అనేవి లూజ్ అయ్యి దీని లీకీ గట్ కింద ఈ ఒక్క ఫ్యాక్టరే చాలా డిసీజెస్ కి మనకి కాజ్ అండి. ఆటిజం, ఓకే, న్యూరోడిజనరేషన్, అలర్జీస్. ఎందుకంటే మనకి అది ఎప్పుడైతే మనం వెళ్ళాలో లేదో అనే గార్డ్ అనేది మనం సరిగ్గా ఉండదో, సో ఏవేవి దాని నుంచి వెళ్ళిపోగలుగుతాయి అన్నీ వెళ్ళిపోతాయి.